మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కడప సీగదిన్నె మండలం జమాల్పల్లెలో గత 27వ తేదీ దేవర సినిమా రిలీజ్లో మస్తాన్ అనే యువకుడు థియేటర్లోనే ఉత్సాహంగా కేకలేస్తూ కుప్పకూలినాడు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము. ప్రస్తుతం వారిని మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? షేక్ నజీర్ బాషా. మీకు మస్తాన్ ఏమవుతారండి? కొడుకు అవుతాడు. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఏం జరిగింది వివరిస్తారా? ఆ రోజు సినిమాకని పోయినాడు. ఉత్సాహంగా ఇక్కడ కటౌట్ కట్టి అందరూ స్నేహితులతో అందరూ పోయినారు. 11 గంటల వరకు ఇక్కడే ఉన్నారు జమాల్పల్లె గ్రామంలో. 11 నుంచి 1 గంటకు సినిమా వేస్తారని పోయినారు. సినిమాకు పోయి అంతా ఉత్సాహంతో అందరూ కేకలు. వాడు ఎన్టీఆర్ అంటే వానికి మహా పిచ్చి. ఎన్టీఆర్ను సినిమా వచ్చింది, రిలీజ్ అయింది అని చెప్పేసి రాత్రి 1 గంటకు వెళ్ళాడు. ఆ పేపర్లు ఎగరేసి ఊళ్ళలేసి కేకలేసి గుండె పట్టుకునింది. హఠాత్తుగా అక్కడే మరణించినాడు. రాత్రి 2:30, 3 ప్రాంతంలో జమ్మాలపల్లికి వేసుకొని వచ్చినారు. తర్వాత మేము కూడా మా అయిపోయినాము, ఏమి ఎట్లా అయిపోయాయి అని. మా వాడు ఆటో తోలేవాడు. నేను కూడా ఒక 5 ఏళ్ళ కిందట ఆటో తోలేవాని. నాకు 5 ఏళ్ళ నుంచి నడుములు ఇరిగిపోయి 2 కాళ్ళు పడిపోయినాయి. ఏదో గవర్నమెంట్ పింఛన్ వస్తుంది. ఆ పింఛన్తో పూట గడుపుకుంటా నా కొడుకు తెచ్చి వేసింది ఇదే సర్దుకుంటా ఉన్నాము. చాలా ఘోరం అయిపోయింది. ఇంకా ఏం చేయాలా ఏం అర్థం కాక మేము కూడా ఎక్కడికి పోలేక, ఎవరిని విచారించలేక, ఏ గవర్నమెంట్ ఆధారం లేదు, ఏ గవర్నమెంట్ మా దగ్గరికి రాలేదు, మాకు ఏ సహకారం అందించలేదు. మా కొడుకే పోయినాడు, ఇంకా మాకు ఏ సహకారం అవసరం లేదని మేము ఇంటికాడనే కూర్చొని ఉండిపోయినాము. నేను ఎక్కడ తిరగలేను, ఎవరి దగ్గరికి పోయి దేహి అని అడగలేను. మీ ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు దహన సంస్కారాలకని 20,000 ఇచ్చినారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చినారు, 1,00,000 రూపాయలు సాయం చేసి పోయినారు. వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఇంతవరకు ఎవరు రెస్పాండ్ లేదు. ఎన్ని లక్షలు వచ్చినా నా కొడుకు తేగలుగుతారా? నా కొడుకే పోయినాడు, మాకు డబ్బులు ఏమవసరము. అందుకని మేము కుప్పకూలి కూర్చొని ఉన్నాము. మీకు ఎంతమంది సంతానము? నాకు ఒక్కడే కొడుకు, నాకు 2 కూతుర్లు. మస్తాన్కు వివాహం అయిందా? ఆ వివాహం అయింది, 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక మగ పిల్లోడు. వారి వయసు, పిల్లల వయసు చదువుకుంటున్నారు వాళ్ళు? చదువుకుంటున్నారు. ఒకరికి 9 ఏళ్ళు మగ పిల్లోనికి, ఆడపాపకు 7 ఏళ్ళు. వాళ్ళు ఎక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళ భార్య ఇంటికాడనే ఉంటుంది, ఆటో తోలి పోషిస్తా ఉన్నాడు. ఆయమ్మ ఏడుచుకుంటూ అందరం ఇట్లే కుప్పకూలిపోయినాము. అంటే మీకు నడుములు ఇరిగినాయి అంటున్నారు, అంటే ఏమన్నా యాక్సిడెంట్ అయిందా లేకుంటే ఎట్లా, కారణం ఏమి? కూలి పనికి మాడికాయలు కొత్తకుపోయినాను. మాడికాయల చెట్టు మీద నుంచి పడి 5 ఏళ్ల నుంచి మంచంలోనే ఉన్నాను. అంటే ఈయన మస్తాను చిన్న వయసు నుంచే ఎన్టీఆర్ గారు ఫ్యాన్గా ఉన్నారా లేకుంటే ఎట్లా? ఫస్ట్ నుంచే. నేను వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, నా కొడుకు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను. వాడు ఎన్టీఆర్ అంటే ఇంకా వాడు చెప్పలేము మేము, వాని అంత అభిమానము. కానీ ఏం చేస్తాము, మాకు లేకుండా పోయినాడు. ఎన్టీఆర్ ఏమన్నా సహాయం చేయాలంటే ఆయన దృష్టికి పోతే దేవుని దయ, మన దేవుని ఇంకా. లాస్ట్గా మస్తాను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మీరు కలిసినారా? ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నేను అంతకు ముందు రోజు కలిసినాను. పగులు ఉన్నాడు. 7-7:30 ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇంకా స్నేహితులంతా కలిసి కటౌటు అవన్నీ తయారు చేసుకుంటా, వాళ్ళు కట్టుకుంటా, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. 11 వరకు అవి బ్యాండు అవి మేళాలతో ఊరేగింపు చేసి కటౌట్ రోడ్డు మీద కట్టేసి, తర్వాత 12:30, 1 గంట వరకు రిలీజ్ సినిమా అని డైరెక్ట్గా అస్సరా థియేటర్కి పోయినారు. ఆ నుంచి ఉత్సాహంతో పేపర్లు అవి ఎగరేసి ఊళ్ళలేసి కేకలేసి అట్లే కుప్పకూలిపోయినాడని. మస్తాన్కి ఏమన్నా గతంలో అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉండేవా? ఏం లేదు, ఎప్పుడు వాడు ఆరోగ్యంగా ఉండేవాడు. ఆటో తోలుకుంటా లక్షణంగా, ఏ వ్యాధి కానీ ఏది లేదు వానికి. ఇది ఉత్సాహంతో ఇది కేకలు ఊలలు వేసి వాని
సంతోషం మీద దమ్మున గుండె పట్టుకునేది. మేము ఎప్పుడు వానికి ఏ వ్యాధి లేదు, ఎప్పుడు ఏమి ఇట్లా అనుకోలేదు. దమ్మున కుప్పకూలిపోయినాడు హఠాత్తుగా, అంతే. అంతకు ముందు ఒక 5 రోజులకు ముందు తిరుపతికి వాని భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే తిరుపతిలోనే 5 రోజులు ఉండి కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయని ఎక్స్రేలు అవన్నీ తీపించుకొని వచ్చినారు. రేపు సినిమా రిలీజ్ అవుతుందని తిరుపతి నుంచి భార్యకు తోడుకొని వచ్చేసి భార్యకు ఇంటికాడ వదిలేసి వాడు సినిమాకి వెళ్ళినాడు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగింది. అంటే ప్రతి ఎన్టీఆర్ సినిమా కూడా ఇట్లా అంటే రిలీజ్ రోజు ఖచ్చితంగా వెళ్ళే అతనేనా మీ అబ్బాయి? ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా వచ్చింది అంటే వాడు ఫస్ట్ రోజే చూడాల, చూడకపోతే ఉండలేడు. మేము ఎప్పుడు వాడు సినిమా వస్తుంది అంటే ఒక నెల రోజుల ముందు నుంచే వాడు కాపు కాసుకొని ఉంటాడు. సినిమా వస్తుంది, మా అన్నయ్య సినిమా వస్తుంది, నేను ఎప్పుడెప్పుడు పోవాలా, ఎప్పుడెప్పుడు వస్తుంది అని కేకలు వేసుకుంటా వాడు పని చేసుకుంటా సంతోషంగా సినిమా ఫస్ట్ రోజే చూడాలి వాడు, లేకపోతే వాడు ఉండలేడు. ప్రస్తుతము మస్తాను భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారండి? ఇప్పటికీ నందిమండలం వెళ్ళారు, వాళ్ళ అమ్మగారు ఊరు అది. కొంచెం ఏదో పని ఉంది అని చెప్పేసి పిల్లలకు తీసుకొని నందిమండలం వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఆ పని చూసుకొని వస్తాను మామ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు నివసిస్తున్నది మీ సొంతమైన ఇల్లు? ఇది ఇక్కడ ఇండ్లు ఉంది, నందిమండలంలో కూడా ఇల్లు ఉంది. ఇది సొంతది, అది సొంతది, అంతా ఇంకా వాళ్ళకి. అన్న మీ పేరు? షబీర్ ఖాన్. మీకు మస్తాన్ ఏమవుతారన్న? అల్లుడు, సొంతం అల్లుడే, మా అక్క కొడుకే. మంచి వ్యక్తి అన్న ఆయన. ఏం చేయాలో చనిపోయినాడు. సినిమాకు పోయినాడు, ఎన్టీఆర్ సినిమాకు వద్దురా అంటే పోయినాడు. అప్పుడు నేను కానీ కూర్చొని ఉన్నాను. నా కాడి నుంచి వాళ్ళు పోయింది 11:30కు ఈ నుంచి బయలుదేరినారు. 1:30కు 1:20కి సినిమా స్టార్ట్ అయింది. ఇంకా హీరో కానీ రాలే సినిమాలో. అంతలోనే ఫోన్ వచ్చింది. మా బామ్మడిది కానీ పోయినాడు. వాడు ఫోన్ చేసి చెప్పినాడు నాకు, బావా ఇట్లా పడిపోయినాడు కింద అంటే బయటికి తీసుకొని రా. అప్పుడే పోలీసులు ఉన్నారు ఆడనే. వాళ్ళు ఫోటోలు ఎత్తుకొని బయటికి తీసుకొని పోండి అన్నారు. తీసుకొని పోయినాక ఇంకా ఆడ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తానే నేను ఈ నుంచి మా అక్కకు ఫోన్ చేసిన, తొందర రమ్మే అని చెప్పేతలగా ఆమె వచ్చింది. ఆటో తీసుకొని పోయినాము. ఆడికి పోయేతలగా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని పోయి వాళ్ళు 2-3 కాడ చెకప్ చేస్తే చనిపోయినాడు అని చెప్పినారు. ఇంకా ఎందుకు లేని మేము వేసుకొని వచ్చేసినాము ఆడ నుంచి. మస్తాను మీతో ఆఖరిగా ఎప్పుడు కలిసినారు, ఏం మాట్లాడినారండి వెళ్ళేటప్పుడు? ఇక్కడ మా ఊర్లోనే బ్యానర్ కట్టినాము. మేమే మా ఫ్రెండ్స్ మా అందరం మేము బ్యానర్ కట్టినాము. బ్యాండ్ గిన్నె తెచ్చుకొని బాగా అంత కేక్ కట్ చేసి బాగున్నాము. మా ఇంటికాడికి వచ్చి కూర్చున్నాము. 20 మంది దాకా ఉన్నాము మేము అందరూ. వాడు నీకు తీసుకున్నామమ్మా టికెట్, నువ్వు రామమ్మా అంటే వద్దు పోరా, చిన్నపిల్లడు ఉన్నాడు, నాకు వాడు ఎంట పడతాడు, ఆడ గలాటలు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, పిల్లోడు ఉన్నాడు చిన్నపిల్లోడు అని నేను వద్దులేరా అని నేను గమ్మంగా పక్కన వెళ్ళిపోయినా. వాళ్ళు వెళ్ళిపోయినారు 11:30కు సినిమాకు. అంతేనా, మళ్ళా 1:30కు ఫోన్ వచ్చింది. 10 నిమిషాల్లోనే సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది. అంటే మస్తాన్కు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారా? అంటే ఆయన ఏం అంతగా మా ఊరికే వస్తేనే అంతే. మా ఊరి పిల్లలు కదా, ఈయనే ఉంటాడు. ఎప్పుడైనా వస్తే ఈయనే ఉంటాడు, మా ఇంటికాడనే ఉంటాడు. మా బామ్మడిది వాళ్ళే ఫ్రెండ్షిప్ అంతా. రాష్ట్రంలోనే కాకుండా ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ గారి వీర అభిమానులు ఉన్నారు. మస్తాను చిన్ననాటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్గా, ఆయన ప్రతి ఒక్క సినిమాకు ఫ్యాన్ షో తప్పకుండా చూసే అలవాటు ఉందని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. మన ఎన్టీఆర్ గారి అభిమానులు రాష్ట్రంలోనే కాకుండా ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో కూడా ఉన్నారు. ఇక్కడ జమాల్పల్లెలో మస్తాన్ అనే యువకుడు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. ప్రతి ఫ్యాన్ షోకు తప్పకుండా అతను వెళ్ళేవారని వారి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఈ సంఘటన వారికి తీవ్ర విషాదాన్ని అలుముకుంది. ఇక్కడ వారు ఎవరు ఆదుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని, ఈ సంఘటనను ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళేదానికి అందరూ ప్రయత్నించాలని సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాము. కెమెరామ్యాన్ తేజ్తో రిపోర్టర్ యూసుఫ్, సుమన్ టీవీ, కడప.